నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే ఎస్పీజీ మిట్టు. సో యుఎస్ఏ నుంచి మన హైదరాబాద్కి వచ్చేసారనమాట. టైగర్ కా హుకుమ్ దిల్లు పెరు విన్ని స్టైల్ వెరు సోకేమో హీరది నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి న్యాయమైన రేటు. ఎస్పీజీ అంటే ఏంటి ఫుల్ ఫామ్? ఎస్పీజీ అంటే మీ వీడియోస్ కన్నా ప్రొఫైల్ మొత్తం సెలబ్రిటీసే ఉన్నారు. వెళ్ళగానే ఆల్రెడీ చూసా, సమంత వీడియో ఒకటి ఉంది సమంత గారిది. నా రోజా నువ్వే అట్లా వెళ్ళి చూపించినప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు మీకు ఎలా ఉండే ఫీల్? మేడం మీ మీద వీడియో చేసినానంటే నేను చూసాను అనగానే మైండ్ బ్లాక్ అయిపోయింది. మైండ్ బ్లాంక్ అయిపోయి క్యావార్ అయిపోయి. మొత్తానికి యూఎస్ఏకి ఎందుకు వెళ్ళావు నువ్వు? స్టడీ గురించేనా? యూఎస్కి స్టడీ గురించి పోయినాం మేడం. స్టడీ కూడా చేస్తున్నావు అయితే. స్టాండప్ కామెడీ ఎలాగో షోస్ చేస్తుంటారు కదా, ఇప్పుడు లైవ్లో ఒకటి కామెడీ చేయాలనా? నేను ఇంతసేపు చేసిన. ఫస్ట్ ఒక వీడియో వైరల్ అవ్వగానే ఎలా ఉండే ఫీల్? ఫస్ట్ వీడియో వైరల్ కాగానే అరే కుస్తో కర్రే అపన్ లైఫ్లో కొంచెం మూమెంట్ స్టార్ట్ అయింది నాకు. దీన్ని వదిలేకూడదు మూమెంట్ని, ఇట్లానే చేసుకుంటూ పోవాలి. అట్లా నాకు ఫస్ట్ అది హ్యాపీ అనిపించింది. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత నాకు బ్యాడ్ కామెంట్స్ రావడం స్టార్ట్ అయినాయి. హలో ఎవరివన్, వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే ఎస్పీజీ మిట్టు. సో యూఎస్ఏ నుంచి మన హైదరాబాద్కి వచ్చేసారనమాట. యాక్చువల్లీ ఏంటంటే యూఎస్ఏ వెళ్ళాలంటే ఎవరైనా స్టడీ కోసమో జాబ్ కోసమో వెళ్తారు. మన ఓల్డ్ సిటీ అబ్బాయి అసలు ఎందుకు వెళ్ళాడా, స్టడీ చేయడానికి వెళ్ళాడా లేదంటే ఇట్లనే రీల్స్ చేయడానికి వెళ్ళాడా అని అసలు తెలియదు. ప్రొఫైల్ చూసే వాళ్ళకందరికీ ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. సో మన ముందున్నారు మిట్టు గారు. సో నమస్తే. నమస్తే మా, బాగున్నారా? బాగున్నాను. ఎలా ఉన్నారు మీరు? బ్రహ్మాండంగా ఉన్నాం దేవుని దయ వల్ల. దేవుని దయ వల్ల. ఓకే, యూఎస్ఏ ఎలా ఉంది? యూఎస్ఏ జబర్దస్త్ ఉన్నది. నాకు ఈ ఎస్పీజీ అంటే ఏంటి ఫుల్ ఫామ్? ఎస్పీజీ అంటే నా మొత్తం పేరు వచ్చేసి సాయి ప్రీతం గౌడ్. సో దాన్ని సాయి ప్రీతం గౌడ్ని ఎస్పీజీ చేసేసి మిట్టు అంటే ఇంటికాడ పిలిస్తే నిక్ నేమ్ అంటారు కదా, సో అవి రెండు కలిపేసి పెట్టేసి ఉండే. చిన్నప్పుడు జర ఫ్యాషన్ ఎస్పీజీ ఇక ఏముంటాయి అందరు పేర్లు ఉన్న షార్ట్ ఫామ్. ఇప్పుడు అప్పటి నుంచే ట్రెండ్ కదా. సో వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు వైఎస్ఆర్, అట్లా అందరు ఉన్నాయి కాబట్టి ఇక మనం కూడా చూసి అందరిని చూసి అట్లా ఒకటి చేసుకున్నాం అనమాట. ఓకే, మొత్తానికైతే యూఎస్ఏ వెళ్ళి కూడా మన ఓల్డ్ సిటీ స్లాంగ్ మాట్లాడడం కానీ, అక్కడ ఆ స్ట్రీట్స్లో అంటే యూఎస్ఏ స్ట్రీట్లో మన కల్చర్ని చూపించడం కానీ రీల్స్లలో వేయడం వల్లనే రీచింగ్ వెళ్ళిందా లేదంటే ముందు నుంచే స్టార్ట్ చేశారా? నేను 2015 నుంచి డబ్ స్మాష్, టిక్ టాక్ ఇవన్నీ బాగా చేస్తుండే. అప్పటి నుంచి ఏంటంటే ఓన్ తెలివి పెట్టకుండా కొంచెం ఏంటంటే డైలాగ్స్ చేయడము. ఓన్ తెలివి పెట్టకుండా అంటే క్రియేటివ్ ఓకే, క్రియేటివ్ పెట్టకుండా ఏంటంటే మనకు రెఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మూవీ డైలాగ్స్ ఉన్నారు, డబ్ స్మాష్ ఉన్నది, అవన్నీ ఏంటంటే మేము తీసుకొని డైరెక్ట్ చేసేస్తున్నాం అనమాట. మేము మా ఫ్రెండ్స్ ఇట్లా డైలాగ్ నువ్వు ఈ క్యారెక్టర్ నేను ఈ క్యారెక్టర్ చేస్తా, వాయిస్ వచ్చేస్తుంది. మేము ఏంటంటే లిప్సింగ్ ఇస్తుండే. అట్లా ఒక 2-3 ఇయర్స్ 4-5 ఇయర్స్ చేసిన తర్వాత మధ్యలో ఏమైందంటే ఒక మీమ్ పేజెస్ ఉండే, ఆ మీమ్ పేజ్ ఉండే, ఒక ఆయన ట్రోల్ చేసిండు ఇట్లా చేస్తున్నారు, ఇంకా కొంచెం వ్యక్తిగతంగా ఇట్లా అయింది. అప్పుడు ఏంటంటే బాగా కొంచెం ఆలోచించిన, డిప్రెషన్ కూడా కాదు, సమ్ సెట్ బ్యాక్. సో ఆ సెట్ బ్యాక్ అయినాక ఆలోచించాలి. నేను అప్పటి నుంచి ఏంటంటే స్క్రిప్ట్స్ రాయడం స్టార్ట్ చేసిన. ఓకే, స్క్రిప్ట్స్ రాసి ఆ స్క్రిప్ట్ ప్రకారంగా డైలాగ్స్ రాసుకొని ఒక క్యారెక్టర్ డిజైన్ చేయడము, ఈ ఆన్లైన్లో రీసెర్చ్ చేయడము, ఎట్లా అయింది సంగతి అనుకుంటా చేసుకుంటా అట్లా అంచులుగా కొంచెం ఎదిగిన. కరోనా టైం వల్ల బాగా నడిచింది. కరోనా వచ్చిన తర్వాత ఆపేసిన వీడియోస్. ఇక యూఎస్ పోతున్నా అని చెప్పేసి కూడా వీడియోస్ బంద్ చేసి ఇక యూఎస్ పోయిన తర్వాత అనుకోకుండా స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసినాక అది ఇక ఆపడం జరగలేదు ఇప్పటివరకు. ఆపడం జరగలేదు. నిజంగా అసలు మీ ప్రొఫైల్ చూసుకుంటే మీ వీడియోస్ కన్నా ప్రొఫైల్ మొత్తం సెలబ్రిటీసే ఉన్నారు. అంత మంచిగా క్లోజ్గా వెళ్ళగానే ఆల్రెడీ చూసా, సమంత వీడియో ఒకటి ఉంది సమంత గారిది, ఒక వీడియో చూసాను నేను. ఆల్రెడీ మీ వీడియోస్ చూసాను అన్నారు. అవును, అట్లా వెళ్ళి చూపించినప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు మీకు ఎలా ఉండే ఫీల్? నేను ఎట్లా అంటే సమంత గారిని గెలవడానికి వెళ్ళినప్పుడు నాకు తెలుసు ముందే కలుస్తున్నానని, అవకాశం ఉన్నదని చెప్పేసి. సో ఏంటంటే ఒక 2-3 డేస్ నుంచే ప్రిపేర్ అవుతున్నాను అనమాట, ఎట్లా మాట్లాడాలి సమంత గారిని కలిసినప్పుడు. సో ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్. మీ చాలా అంటే వాస్తవంగానే నాకు సమంత గారు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఓకే, అంటే 2010 బృందావనం సినిమా, సో ఇవన్నీ మూవీస్ నుంచి ఆమె కెరియర్ అయినా సరే ఏదైనా సరే, సో అవన్నీ చెప్దాం అనుకున్నా. కానీ వెళ్ళి నేను మేడం మీ మీద వీడియో చేసినానంటే
నేను చూసాను అనగానే మైండ్ బ్లాక్ అయిపోయింది. మైండ్ బ్లాంక్ అయిపోయి క్యావార్ అయిపోయి ఇక నన్ను మాట్లాడలేకపోయాను అంతే. పిచ్ బ్లాక్ ఎక్స్ప్రెషన్. ఇక అదే స్క్రిప్ట్ మొత్తం పోయింది, హవామే ఉడిగా ఇక కథం ఓగే ఉదరిచ్. సో నేనేంటంటే దాన్నే ఇక వీడియో అప్పుడు కలిసినప్పుడే ఇక చేసేసినాం. నెక్స్ట్ సుమక్కని ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని పరిచయం చేశారు. ఎస్. నెక్స్ట్ హైదరాబాద్ వచ్చినాక మొన్న కలిసావు రీసెంట్గా అవును. వాళ్ళ కొడుకుతో ప్రమోషన్స్ అండ్ సుమ గారితోని రోషన్ బై బబుల్ గమ్ మూవీ ప్రమోషన్స్. ఇంకోటి ఏంటంటే ప్రీమియర్స్కి పిలిచిరుండే సుమక్క వాళ్ళు. ఇక ఏదంటే సుమక్క అక్కడ కలిసిన కదా గుర్తు పెట్టుకొని ఇక్కడ కలిసినప్పుడు గుర్తు పట్టింది. మిట్టు యూఎస్లో కలిసినాం కదా, సో అక్కడ ఎట్లయితే ఉండనో గుర్తు చాలా మంచిగా అనిపించింది, హ్యాపీ అనిపించింది. అరే సుమక్క ఎంత పెద్ద మనిషి అంటే లైక్ అంత టాలెంటెడ్, అంత ఎన్నో షూస్ చేసి చిన్నప్పుడు అంటే ఆమె కెరియర్ గ్రాఫ్ అవన్నీ ఇన్స్పైర్ అయినాం మనం చూసి. నేనైతే ఇన్స్పైర్ అయినా. సో ఆ ఇన్స్పైర్ అయినాక డైరెక్ట్ చూసి అట్లా మాట్లాడుతున్నప్పుడు ఇక మా లోపల ఎక్సైట్మెంట్ ఉంటాం కానీ చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. లైఫ్లో ఒక ప్రోగ్రెస్ అనేది ఉన్నది. ఇదంతా చూస్తుంటే నాకు అనిపించింది ఒక 2 years బ్యాక్ 3 years బ్యాక్ ఇప్పుడు చూసుకుంటే ఇట్లా ఒకప్పట్లా నేనే వాళ్ళని చూస్తుండే ఏంటంటే కలిసి ఒక వీడియో అయినా చేసినాం అట్లా. ఓకే, మొత్తానికి యూఎస్ఏకి ఎందుకు వెళ్ళావు నువ్వు? స్టడీ గురించేనా? యూఎస్కి స్టడీ గురించి పోయినాం మేడం. స్టడీ కూడా చేస్తున్నావు అయితే? ఇక స్టడీ కూడా చేయాలి కదా. అంటే అసలు పోయిన కారణమే స్టడీస్. అంటే ఇప్పుడు బీటెక్ అయిపోగానే ఎంబడే ఇక అప్పుడు ఫ్లో నడిచింది. ధూమ్ ఏం నడిచింది అంటే బీటెక్ అయిపోగానే మాస్టర్స్. ఇక కథ మాస్టర్స్ పోయినా అట్లనే పోయినా అనుకోకుండా ఒకరోజు లాండ్రీ బ్యాగ్ మేమేంటంటే మా ఇంట్లో అప్పుడు రెంట్ తక్కువ అవుతుందని లాండ్రీ బ్యాగ్ ఇంకా డ్రయర్ లేకుండా అట్లాంటి యూనిట్ తీసుకున్నాం మేము. సో ఆ యూనిట్ తీసుకున్న తర్వాత అప్పుడు దాని నుంచి 1 mile నడవాలి. 1 mile అంటే 1.6 kilometers. 1.6 kilometers నడుచుకుంటూ పోయి బట్టలు వాషింగ్ చేసుకొని రావాలి. సో అదేంటంటే ఒక బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్ని ఇట్లా ఎత్తుకున్నప్పుడు నేను మా ఫ్రెండ్ వెళ్తే మా ఫ్రెండ్కి ఫోన్ ఇచ్చి భయా వీడియో నాది అని అంటే తీసిరు బ్రో. సో అట్లా చేసుకుంటూ మొత్తం వెళ్ళి వచ్చి ఇక ఆ ప్రాసెస్ అంతా తీసి ఏంటంటే ఒక మంచి పాట పెట్టి జీవితం అంటే పోరాటంలో ఉంది జయం అట్లాంటి పాట పెట్టేసి అది అప్లోడ్ చేసేస్తే 2 lakh views 10,000 likes. అప్పుడు కొంచెం అందరు ఏంటంటే అరే లాండ్రీ కష్టాలు ఎస్పీజీ బిట్టు నువ్వే కదా అని కొంచెం పేరు వినవడం స్టార్ట్ అయింది. అరే నేనేంటంటే పాత జ్ఞాపకాలు అన్నీ గుర్తొచ్చినాయి నాకు. అడే అది చేస్తుండే కదా, కొనసాగిద్దాం ఏముంది, ఇట్ అవుతాం ఫట్ అవుతాం కానీ ప్రయత్నం అయితే చేస్తాం కదా, నేర్చుకొని అయితే తేలుతాం కదా బయటికి అని నా మైండ్లో అది ఉండే. సో దానివల్ల స్టార్ట్ చేయడం జరిగింది రీల్స్. ఆ స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఒక వ్యసనం లెక్క అయిపోయి అది ఇక డైలీ ఒకటి పెట్టడం స్టార్ట్ చేసిన రీల్స్. అట్లా అట్ ద సేమ్ టైం యూట్యూబ్లో వ్లాగ్స్ చేయడము అండ్ నా అకాడమిక్స్ అసైన్మెంట్స్ చేయడము, కాలేజ్ అటెండ్ కావడం ఇవన్నీ మేనేజ్ చేసిన. ఒక 1.5 year కంప్లీట్లీ అన్నీ బ్యాలెన్స్ చేయడం జరిగింది. సో 1.5 year తర్వాత అప్పుడు పడ్డ కష్టంకి ఇప్పుడు ఫలితం అన్నట్టు అట్లా. అంటే స్టడీ కోసం వెళ్ళిపోయి ఆ ట్రాక్ కాస్త మిస్ అయిపోయి దీనిలో వెళ్తాను. అంటే మిస్ కాలేదు, స్టడీ ట్రాక్ కూడా అట్లనే రెండు బ్యాలెన్స్ ఉన్నది. కానీ ఇప్పుడు ఏంటంటే బ్యాక్లాగ్స్ కూడా ఉన్నాయా? బ్యాక్లాగ్స్ కూడా ఉన్నాయి. యూఎస్ లో లేదు, ఇక్కడ ఉండే. బీటెక్ లో బ్యాక్లాగ్స్ ఉండే, యూఎస్ లో బ్యాక్లాగ్స్ ఉంటే ఇక అవసరం నెక్స్ట్ కంటిన్యూ వచ్చేయడమేనా? అంతే, వాళ్ళు డిపోర్ట్ చేసేస్తారు. అంటే డిపోర్ట్ చేస్తారంటే యూఎస్లో బ్యాక్లాగ్ పడితే టైం వేస్ట్ అవుతుంది మనది. ఏంటంటే ఇక్కడ లెక్క సప్లీస్ అక్కడ ఉండదు. అక్కడ సిస్టమ్ అక్కడ ఏంటంటే ఒక కోర్స్ ఫెయిల్ అయినామంటే ఆ కోర్స్ మళ్ళీ చదవాలి, మొత్తం ఫస్ట్ నుంచి చదవాలి. అంటే మొత్తం కాదు, ఆ కోర్స్ పర్టికులర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐటీ కదా, సిఎస్సి ఐటీ, నేను చేసింది కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో అందులో ఒకటి జావా ఉంటుంది, జావా కోర్స్ ఉంటుంది, పైథాన్ కోర్స్ ఉంటుంది, ఇంకా నార్మల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నార్మల్గా అనుకోండి. ఈ 3 కోర్సెస్లలో 2 పాస్ అయ్యి ఒకటి ఫెయిల్ అయితే ఈ 2 పాస్ అయినా ఓకే. ఫెయిల్ అనేది అయితే ఉందో మీరు మళ్ళీ మీ 6 months టైం అనేది పెట్టి మళ్ళీ చదవాలి. సో యూఎస్లో ఏంటంటే మీరు ఒకవేళ ఫెయిల్ అయితే అది ప్రాబ్లం. సో యూఎస్లో నేను ఫెయిల్ కాకుండా చూసుకున్నా, అదే బ్యాలెన్స్ చేసిన. ఇక బీటెక్లో ఏంటంటే అది కామన్, ఇక బ్యాక్లాగ్స్ అది కొంచెం మిస్కాల్కులేషన్స్లలో పోయి ఇక మేము జేఎన్టీయూ ఉండే కదా, సో అవి తెలిసిన విషయాలే అట్లా. ఓకే, స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ బంక్ కొట్టినావు? మరి బంక్ కొట్టినా. ఏంటంటే బంక్ కొట్టినప్పుడు కూడా జర స్టేటస్ పెట్టుకుని ఉండే ఫస్ట్ బంక్ కొట్టడానికి కూడా నాకు 1 year పట్టింది. ఎందుకంటే అరే కుట్టురా, అరే ఇట్లా ఎందుకు అట్లా మొత్తం చిచొరపణలో పోవాలి, అంటే మంచిగా ఉండాలి కదా భయ్, అట్లా ఇక్కడ అడ్డంతో ఎందుకు పట్టాలి, మంచితో వాళ్ళనే పోవాలన్నట్టు ఉండే. బట్ ఏంటంటే మా ఫస్ట్ బంక్ కొట్టి భాగమతి మూవీ రిలీజ్ అయింది ఉండే.
అనుష్క గారు ఆ మూవీకి వెళ్ళి నేను మా క్లాస్ సిఆర్ని తోలుకోపోయినా. బాగానే ఉంది. క్లాస్ సిఆర్ ఏంటంటే బాల్ అందరూ మంచి బాలోడేమో అంటారు కదా, క్లాస్ సిఆర్ కూడా చెడగొట్టినట్టు. అదే కదా, ఫస్ట్ అని చెడగొడితే ఇంకెవరు క్వశ్చన్ వేయడానికి ఉండదు కదా. అంటే ఈ లైఫ్ ఎట్లా ఎంజాయ్ చేయాలో అట్లా ఎంజాయ్ చేసిన మేడం. కానీ ఏంటంటే అన్నీ ఎక్స్పీరియన్స్ చేసుకుంటా నేర్చుకోవడం లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ అంతే. ఇంత ఏంది మనం తీసుకోవేది ఏం లేదు, ఎంబడి లర్నింగ్స్ ఎక్స్పీరియన్సెస్. ఓకే, మొత్తానికైతే నచ్చింది యుఎస్ఏనా హైదరాబాదా? దిల్ హై హిందుస్తానీ మేరా జూతా హై జపానీ ఏ పతులు ఇంగ్లిస్తానీ సర్ పే లాల్ టోపీ రూసీ ఫిర్ బీ దిల్ హై హిందుస్తానీ. ఎక్కడ పోయినా సరే మన దిల్లా హిందుస్థాన్ అంటే మన భారత్. అవునవును, నువ్వు అక్కడ వెళ్ళినా అట్లనే ఉంటున్నావు, ఇక్కడ వచ్చినా అంతే ఉంటున్నావు అని చెప్తున్నావు ఇంకా మొత్తానికైతే. అంతే, అక్కడ వెళ్ళినా సరే పాన వేడికే గుంజుతుంది. సో అక్కడ వెళ్ళినా సరే ఇక్కడ విషయాలు ఎక్కువ ఆలోచిస్తా, ఎక్కువ మాట్లాడడం చేయడం, ఇంటోళ్ళతో కూడా ఫోన్లు బాగా మాట్లాడడం. సో అక్కడ ఉన్నా సరే ఇక్కడ లేనట్టు అక్కడనే ఉన్నట్టు అట్లా ఫీలింగ్ లేకుండా బ్యాలెన్సింగ్. ఓకే, లైఫ్ అంటే బ్యాలెన్సింగ్ అన్నట్టు అట్లా. మొత్తానికి మీరు పుట్టి పెరిగింది ఎక్కడ? నేను గగన్పాడ్, మన శంషాబాద్ వెళ్ళే రూట్లో మనకు వస్తుంది గగన్పాడ్, అరంగర్ దాటిన తర్వాత అక్కడనే మనం పుట్టి పెరిగింది అంతా. కానీ పుట్టింది ఆడనే, కానీ ఏంటంటే మా అమ్మమ్మ దగ్గర కూడా పెరిగిన చిన్నప్పుడు. దాని తర్వాత హాస్టల్లో ఉండడము, ఇక అది మిక్స్డ్ మొత్తం హాలిడేస్కి రావడము. సో అట్లా హాస్టల్ ఉండేపట్టుకనే ఏదో కొంచెం నేర్చుకున్నాము. ఏంటంటే భయాలు అంటే కొంచెం డిసిప్లిన్ అనేది ఫామ్ అవుతుంది హాస్టల్ ఉన్నప్పుడు. వాళ్ళు ఇక మీరు ఇంటికాడ ఉంటే మన ఇష్టం అంటే స్కూల్ టైంకి లేవాలి కరెక్టే, బట్ ఈ సండే వస్తుంది సాటర్డే వస్తుంది బయట ఆడుకోనికి పోవడు జర సవలతులు ఉంటాయి. హాస్టల్ ఉంటే ఏంటంటే నాకు 5 o'clock అంటే 5 o'clock వాడని లేపుతారు, వాళ్ళు ఎక్సర్సైజ్కి తోలిస్తారు. ఆ డిసిప్లిన్ అనేది బిల్డ్ అయింది. సో ఆ డిసిప్లిన్ త్రూలోనే కొంచెం లైఫ్ కొన్ని ప్రిన్సిపల్స్ నేర్చుకోవడం అట్లాంటివి. సో హాస్టల్ ఇది అయింది. నా హాస్టల్ ఫేస్ నాకు అంటే కెరియర్ లైఫ్ డిఫైనింగ్ కదా. సో ఇప్పటివరకు ఏంటంటే ఇక ప్రతి ఒకదానికి ఎక్కువ ఇవ్వడం ఒకదానికి తక్కువ ఇవ్వడం కాకుండా అన్నిటికీ మంచి పాత్రనే ఉంది. కానీ స్కూల్ లైఫ్ ఏంటంటే కొంచెం బాగా దిద్దింది, నన్ను తీర్చిదిద్దింది అంటారు కదా. కానీ తీర్చిదిద్దకుండానే ఫస్ట్ టైమే దిద్దుడు మంచిగా దిద్దిరు అన్నట్టు స్కూల్లోనే నా షేప్ అయింది మొత్తం మైండ్ సెట్. సో ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంటుండే? ఫ్రెండ్ సర్కిల్ ఏముంది మేడం, నార్మల్ ఫ్రెండ్స్ అంటే ఎక్కువ మెయింటైన్ చేయకుంటుండే, కొంచెం ఇంట్రోవర్ట్ టైప్ ఉంటుండే. ఇక జర ఏంటంటే నాకు మిక్స్ కానికే టైం పడుతుంది, ఎవరితో అన్నా కలుపుకోవడానికి టైం పడుతుంది. అంటే ఫస్ట్ జర చూస్తా, ఆలోచిస్తా, మంచిగా మాట్లాడతా. అంటే జస్ట్ ఎట్లా వాళ్ళు ఎట్లా మాట్లాడుతూ చూస్తా. ఇక హాస్టల్లో ఉన్నప్పుడు ఎట్లుంటుండే, ఫస్ట్ పలకరించినప్పుడు మంచిగా మాట్లాడి ఒక 1 days 2 days 1 week, దాని తర్వాత ఒకవేళ నాకు ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిందంటే కథం దోస్తులు అంటే ఇక మరీ పూరా దోస్తాన్లో కూడా పోయి అట్లా కాకుండా అన్నీ బ్యాలెన్సింగ్. దోస్తాన్ ఇట్లా చేయాలి, చదువు ఇట్లా ఉండాలి. జర లిటరేచర్ బాగా ఇంట్రెస్ట్ ఉండే నాకు. సో ఆఫ్టర్ మై మన 10th తర్వాత లిటరేచర్ సైడ్ వెళ్దాం అనుకున్నా. ఇంటర్మీడియట్ తర్వాత MA అదే బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్ట్స్ లిటరేచర్ ఇవన్నీ. ఎందుకంటే జర విలియం షేక్స్పియర్ ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్ ఉండే అప్పట్లో. ఎందుకంటే స్కూల్లో జర మనకు ఆ ICSE సిలబస్లో చదివిన. సో ఆ ఎక్స్పోజర్ వేరే, చార్ల్స్ డికెన్స్, మనం రోనాల్డ్ డాల్ ఇవన్నీ ఆథర్స్. సో షార్ట్ స్టోరీస్ చదువుతుండే, రాస్తుండే కొన్ని ఏదో అంటే కాపీ ఏంటంటే చదివినాక సేమ్ అట్లాంటి ఐడియానే వస్తుంది, ఏదో మన వర్డ్స్లో రాసినట్టు మనకు కొంచెం నాలెడ్జ్ రాయడంతో నాకు బాగా పెరిగిందనమాట. ఇవాళకి కూడా నేను రికార్డ్స్ బీటెక్ అన్ని రికార్డ్స్ నేనే రాసిన, ఎవరితో రాపియలేదు. రాయడం అంటే నాకు ఇంట్రెస్ట్, అది అంటే అందంగా దిద్దొచ్చు దాన్ని అని అన్నట్టు ఒక మైండ్ సెట్. అయితే వేరే వాళ్ళ రికార్డ్స్ కూడా రాస్తారు? అయితే వేరే వాళ్ళ రికార్డ్స్ అంటే ఇక మా దోస్తు గారికి ఎప్పుడైనా జ్వరం వస్తే రాస్తా అంతే. వేరే వాళ్ళ రికార్డ్స్ రాసుడు ఇక అట్లా మనం దుకాణం పెట్టుకున్నాడు అట్లా లేదు. మన రికార్డ్ రాయనికనే ఏదో మన రికార్డ్ రాయాలి ఎట్టి పరిస్థితుల్లో కాబట్టి రాస్తాం అంతే. అంటే చెప్తున్నావు కదా, నాది నేనే రాసుకుంటా. ఇంకా హీరోలో రాసే అంత ఇంట్రెస్ట్ మనకు లేదు. మన రాసేపటికే మన ఇంట్రెస్ట్ ఇది అవుతుంది. ఇంకా హీరోలో రాసే అంత లేకుండా మనం రాసలేదంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు మంచిగా పెట్టుకొని రాసుకుంటూ వెళ్ళిపోతాం. ఓహో, అలా రాసుకుంటూ వెళ్తారా? రికార్డ్స్ రాసుకుంటే అంటే ఏముంటుంది, కాపీ రైటింగ్ అంతే కదా మేడం. కాపీ రైటింగ్ అంతే, ఇంకేముంటుంది. రికార్డ్స్ సొంతంగా ఏం రాయం కదా. అంటే కనీసం రాస్తూ ఉంటే దాని గురించి మైండ్లో రన్ అవుతుంటుంది. రన్ అవుతుంది మ్యూజిక్ రన్ అవుతుంది నీకు. రన్ అవుతుంది. ఎగ్జామ్ టైంలో అదే పాట గుర్తు చేసుకుంటే నాకు మ్యాటర్ అంతా గుర్తొస్తుంది. అది స్టోరీ. నాకు కామెంట్స్ పెడతారేమో, ఆల్రెడీ నీ ఇంటర్వ్యూకి కామెంట్స్ పెడుతున్నారు. అరే ఏమన్నా మేడం నేను. ఓకే, ఏమన్నారా మీ ఫాలోవర్స్? అట్లా ఉన్నారు మరి? అట్లేం లేదు. ఓకే,
ఇప్పుడు మీ రికార్డ్స్ మీరు రాసుకున్నారు కదా, అవును పక్కన వాళ్ళ రికార్డ్స్ అయితే రాయారు కదా, అవును. మరి ఎగ్జామ్ టైంలలో ఎప్పుడన్నా చీటీలు పెట్టి చిట్టీలు పెట్టే అంత ఆ స్టేజ్ దాకా పోలేదు. ఏంటంటే ఏదున్నా సరే నేర్చుకోవడం అంతే. వచ్చింది రాయడం, లేకుంటే రాయకపోవడం. ఎందుకంటే మళ్ళీ చిట్టీలు పెట్టుకోవడం, దొరుకుతాం మళ్ళీ ఎందుకు, మళ్ళీ నిజాలు ఎంబారెసింగ్. చెప్తలేవు నిజాలు చెప్తలేవు అంటున్నా చిట్టీలు నిజంగా ఆ, పెట్టలే నేను. అసలు టైమే బోలరు ఓకే. చిట్టీలు మనకు. ఎందుకంటే పక్కన వాళ్ళ దాంట్లో చూసి రాసిన అయ్యా పక్కన వాళ్ళ చూసి రాసిన అదే ఒప్పుకోవాలి అట్లనన్నా కానీ ఒప్పుకుంటున్నా కదా మేడం ఓకే. నేను. అంటే నేను మొత్తంకే లేదు, నేను టాపర్ని, నేను ఏం చేయలేదు అంటలేదు. చేసేటివి చేస్తాం మనం. ఏంది ఇక ఆడు తెలివిగా జర పేపర్ అక్కడ ఓకే ఇట్లా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏం చేస్తాడు దానికి? ఫస్ట్ ఆప్షన్ అయితే తీడ ముట్టుకుంటాడు, సెకండ్ ఆప్షన్ అయితే తీడ ముట్టుకుంటాడు, థర్డ్ ఆప్షన్ అయితే ఇట్లా గద్వ ముట్టుకుంటాడు, లేదంటే దగ్గుతాడు 2 సార్లు. అట్లా ఏబిసిడి అట్లా. అటు పొరపాటున ఒక దగ్గినాక ఇంకొకసారి వస్తే ఇంకోసారి వస్తే ఇక వెయిట్ చేస్తాము, సిగ్నల్ పోవాలి కదా మెల్లగా. అట్లాంటివి ఇవన్నీ యూఎస్లో వనికి రావు. మళ్ళీ ఇవన్నీ ఇండే. మళ్ళీ యూఎస్లో ఏంటంటే అక్కడ డిఫరెంట్ ఉంటుంది మొత్తం. వాళ్ళు కెమెరాస్, అంటే ఇక్కడ కూడా కెమెరాస్ ఉంటాయి అనుకోండి, బట్ అక్కడ ఏంటంటే కొంచెం డిఫరెన్స్. ఆన్లైన్లోనే పెడతారు మొత్తం టెస్టులు. ఏమంటారు, ల్యాప్టాప్కి కెమెరా ఉంటుంది కదా, అది మొత్తం జిఆర్ఈ ఎగ్జామ్కి ఎట్లయితే ప్రాక్టర్ మానిటరింగ్ చేస్తారో అట్లనే మానిటరింగ్ చేయడము. ఇక పెన్ అండ్ పేపర్ ఇచ్చింది కూర్చోబెట్టి రాపిచ్చుడు, ఇక ఫైనల్ ప్రాజెక్ట్ ఇస్తారు. సో ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ యూఎస్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో అక్కడ చిన్నపిల్లల్ని, ఇక్కడ రూల్స్ 3.5 years అంట కదా మేడం ఇప్పుడు జాయిన్ చేయాలంటే స్కూల్లో. అక్కడ 5 years. 5 years కానీ నేను మిమ్మల్ని స్కూల్లో మీ పిల్లల్ని జాయిన్ చేయనియరు. ఎవరైనా సరే ఏ పిల్లలైనా జాయిన్ చేయనియరు. ఎందుకంటే 5 years దాకా మినిమం వాళ్ళకు కొంచెం నరిష్మెంట్ కావాలి. ఒక మైండ్ సెట్ ఒక స్టేజ్ వరకు వచ్చిన తర్వాత అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు వాళ్ళు. అప్పటి వరకు డే కేరు ఇవన్నీ చేస్తారనమాట. సో అందుకే యూఎస్లో బాగా డే కేర్స్ ఇవన్నీ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటంటే మనలాగా వాళ్ళు అంటే చాలా బిజీ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాయింట్ ఫ్యామిలీ ఉన్నారు. ఇక్కడ మనది ఏంటంటే జాయింట్ ఫ్యామిలీ ఉంటాం. ఇప్పుడు అన్నదమ్ములకు పెళ్ళైనా సరే, ఇప్పుడు ఫాదర్ మదర్ బ్రదర్స్ ఒకవేళ మ్యారేజ్ అయితే మ్యారేజ్ అయినా కూడా వాళ్ళ వైఫ్స్. సో మొత్తం ఒక జాయింట్ ఫ్యామిలీ పెద్ద ఇల్లు ఉంటుంది. అక్కడ అట్లా కాదు, ఎవరినిల్లు ఆనికే. ఏడంటే ఆడు సపరేట్ ఉండాలి. అంటే ఎందుకంటే నా లైఫ్ నాది, నా లైఫ్ నీది, నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. నీ లైఫ్లోకి నేను రా, నా లైఫ్లోకి నువ్వు రాకు. సరే వీకెండ్కి కలుద్దామా, కూర్చుందామా, తిందామా, అంతే, తాగినామా, అంతే. సో ఇట్లా అలా అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడుకొని. నీకు ఏ కల్చర్ నచ్చింది మరి? కల్చర్ ఇక్కడే నచ్చింది. ఎందుకంటే ఎన్ని ఉన్నా సరే ఇక వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఎదుటోనికి అవకాశం ఇయ్యరు. ఏమని ఎదుటోడు వీనికి చెప్పేంత అవకాశం ఇయ్యరు. ఇది ఏంటంటే పెద్ద మనుషులు ఉంటారు, మనం చూస్తారు, అరే తప్పుతో అవుతున్నావు రాది, ఇట్లా ఏకరా జర తీర్చిదిద్దేటోళ్ళు ఉంటారు, చెప్పేటోళ్ళు ఉంటారు. మన పేరెంట్స్ కాకపోయినా ఇప్పుడు మన బాబాయ్ వాళ్ళు ఉంటారు, మామ వాళ్ళు, తాత వాళ్ళు, ఎవరైనా సరే వాళ్ళు ఏంటంటే సజెషన్స్ కావాలంటే వాళ్ళని అడుగుతాం మనము. ఇక అక్కడ కూడా అడుగుతారు, బట్ ఏంటంటే ఇక్కడ క్లోజ్ ఉంటాం మనం. ఇక్కడ వాల్యూస్ ఉంటాయి ఎక్కువ, రిలేషన్స్ ఎక్కువ, మన వాల్యూ ఎక్కువ ఇస్తాం. అక్కడ రిలేషన్స్కి తక్కువ వాల్యూ ఇస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు కలవాలన్నా సరే వాళ్ళు ఏంటంటే అపాయింట్మెంట్స్ పెట్టుకుంటారు. ఓ ఆర్ యూ ఫ్రీ దిస్ సండే డాడ్, వి గోనా మీట్ ఫర్ డిన్నర్, లైక్ లెట్స్ హ్యావ్ సమ్ లంచ్, యూ అండ్ మామ్ ఆర్ ఫ్రీ, ఆర్ ఎల్స్ ఐ విల్ జాయిన్ యూ గైస్, ఆర్ ఎల్స్ యూ గైస్ కెన్ కమ్ ఓవర్ టు అవర్ ప్లేస్. సో ఇట్లాంటివి మాట్లాడతారు అనమాట. మన దగ్గర ఏం లేదు. ఆడేందంటే ఇంకోటి, మన దగ్గర స్టైల్ చెప్పు. ఇప్పుడు మన దగ్గర స్టైల్ ఏముంది, డైరెక్ట్ మా కాకా వాళ్ళ ఇంటికి పోయినా డైరెక్ట్ డోర్ కొట్టుడు లేదు, చేసి డైరెక్ట్ కాకా నమస్తే అంతే, బాగున్నారా, అరే పిన్ని చాయ్ తాగిర్రా అంటే. అక్కడ అట్లా కాదు. జర ఏంటంటే ఫోన్ చేసి ముందే వాళ్ళకి చెప్పాలి, మీ ఇంటికి మేము రేపు వస్తాము, ఈ టైంలో ఫ్రీ ఉండాలి. అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదైనా పెళ్ళి ఉంది, పత్రికలు వంచాలి, మనం ఏం చేస్తాము, ఎవరైనా మన చుట్టాల ఇంటికి పోతే డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటాం. అప్పుడు వచ్చి వాళ్ళు అటెండ్ అవుతారు కదా. సో అక్కడ ఏంటంటే మనం ముందే చెప్పి మీ ఇంటికి రేపు వస్తాము, ఆ టైంకి మీరు జర చూసుకొని రెడీ ఉండాలి. డైరెక్ట్ పోయి నాక్ చేయడం వాళ్ళ డోర్. అంటే జనరల్గా యూఎస్ నడిచే సిస్టమ్ ఎట్లా అంటే ఎవడన్నా పోయి డైరెక్ట్ నాక్ చేయడు డోరు. నాక్ చేసినా వాడు ఏంటంటే వెయిట్ చేస్తాడు, డోర్ తీసి ఎవరు గుర్తుపడినాక అప్పుడు లోపల రానిస్తారు. అవన్నీ కొంచెం తతంగాలు ఉంటాయి. సో చాలా డిఫరెన్సెస్, ఈ సటిల్ డిఫరెన్సెస్, చిన్న డిఫరెన్సెస్ అనిపిస్తాయి మనకు, కానీ పెద్దవి. ఫస్ట్ టైం అంటే ఎంత చదువుకున్నా కూడా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అనేది చాలా కష్టం, ఒకరితో కమ్యూనికేషన్ చేసుకోవాలంటే. అట్లా వెళ్ళినప్పుడు నువ్వు తిప్పలు పడ్డావా? లేదు, నేను చిన్నప్పటి నుంచి లిటరేచర్ ఇంట్రెస్ట్ అని అన్నా కదండి. సో అది నాకు ఇంగ్లీష్ అనేది చాలా ఇష్టం అనమాట. సో ఏదున్నా సరే మనకు స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు ఏడున్నా సరే ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉన్నదంటే జర క్లాస్లో విన్నది
కొంచెం ఎక్కినా ఎక్కకపోయినా నేను మళ్ళీ చదువుతుండే. మా ఫ్రెండ్స్ కూడా నాకు డౌట్స్ అడుగుతుండే వచ్చి, మామ ఈ లెసన్లో ఈ కొంచెం డౌట్ ఎక్స్ప్లెయిన్ చేయ ఇంగ్లీష్ అని. ఎందుకంటే ఇంగ్లీష్లో మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ప్రిపోజిషన్స్ ఉంటాయి, అడ్జెక్టివ్స్ ఉంటాయి, ప్రొనౌన్స్, నౌన్స్, ఇవన్నీ ఏంటంటే రీసెర్చ్ చేసి నా ఓన్ నోట్స్ రాస్తుండే. వాళ్ళకు అందరికి ఈజీ ఉండాలి, కాంప్లెక్స్ లాంగ్వేజ్ ఓకే, ఎగ్జామ్స్ టైంలో ఈజీగా చదువుకోవడానికి ఉంటుంది కాబట్టి రిఫరెన్స్ లెక్క ఉంటుంది కదా అట్లా. ఇంకా మంచి ట్రిక్ ఇంగ్లీష్ ట్రిక్ అంటే ప్రిపోజిషన్స్ ఉంటుంది. అసలు మీకు ఎగ్జాంపుల్ చెప్పమంటే చెప్తాను. ఐ లీన్ డాష్ ద వాల్ అంటే టు ద వాల్ అంటారు కదా, అది ట్రిక్కి. అగేన్స్ట్ ద వాల్ అనాలి. అంటే ఈ సటిల్ డిఫరెన్సెస్ ఏంటంటే ఇంగ్లీష్ దాంట్లో ఇవే ఉంటాయి మొత్తం, కొత్తిమీర కరేపాకు అంతా. ఏదన్నా సరే చక్కగా ఉండదు. ఎందుకంటే ఇంగ్లీష్లో ప్రతి ఒక్కడు వచ్చి ప్రతి ఒక్కరిని నాదే రైట్ అంటాడు. అమెరికాలో ఉన్నాడు నా ఇంగ్లీష్ రైట్ అంటాడు, ఇంగ్లాండ్లో ఉన్నాడు నా ఇంగ్లీష్ రైట్ అంటాడు, ఆస్ట్రేలియాలో ఉన్నాడు నా ఇంగ్లీష్ రైట్ అంటాడు. సో ఏంటంటే ఇంగ్లీష్ అనేది యూనివర్సల్గా యువన్ స్టైల్ యాడ్ చేసుకుంటాడు. సో అట్లా నాకు నచ్చింది అది కదా. మనం కూడా ఫ్రీ స్టైల్ కడది అంటే కొంచెం అందుకే ఫ్లూయెన్సీ అప్పటి నుంచే. ఏంటంటే మా వైస్ ప్రిన్సిపల్ సార్ గోపాకుమార్ మెనన్ అని, ఈ వాజ్ లైక్ ఒక చాలా మంచి రినౌండ్. ఆయన సిబిఎస్సికి బుక్స్ రాస్తుండే. సిబిఎస్సి వాళ్ళకు 9th and 10th క్లాస్లో జూలియస్ సీజర్ అని ఒక ప్లే ఉంటుంది. ఆ ప్లేకి అనోటేషన్స్ బై గోపాకుమార్ మెనన్. సో ఆయనతో పోయి డైలీ 1 hour మాట్లాడుతుండే. అంటే అందరికి అవకాశం ఉంది కానీ వినియోగించుకుంది నేను ఒక్కనే అన్నాను, అందరు వినియోగించుకురు. బట్ ఏంటంటే వినియోగించుకున్నందుకే ఇవాళ డేట్లో ఆ బ్యాగేజ్ అంతా, ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఆ రోజు చిన్నప్పటిలో మాట్లాడిందే మనకేంటంటే మొత్తం ట్యూన్ చేసింది మన మైండ్ సెట్ని, లేదంటే మనం మాట్లాడే విధానాన్ని. అట్లా నేను ఎందుకంటే దాని గురించి ఇక పేరెంట్స్ చెప్పినట్టు చాలా గౌరవం ఇస్తారు గురువులకు, ఏదైనా సరే చాలా నేర్పిస్తారు కదా మనకు. అది ఇన్స్టాగ్రామ్కి వచ్చేసరికి ఫస్ట్ ఒక వీడియో వైరల్ అవ్వగానే ఎలా ఉండే ఫీల్? ఫస్ట్ వీడియో వైరల్ అవగానే అరే కుస్తో కర్రే అపన్ లైఫ్లో కొంచెం మూమెంట్ స్టార్ట్ అయింది నాకు. నేను అనుకున్నది చేస్తున్నా, అనుకున్నది ముంగట జరుగుతున్నా కాబట్టి ఏంటంటే దీన్ని వదిలేకూడదు, మూమెంట్ని ఇట్లానే చేసుకుంటూ పోవాలి. అట్లా నాకు ఫస్ట్ అది హ్యాపీ అనిపించింది. కానీ ఇప్పుడు ఏమనిపించింది అంటే ఇది తప్పుగా తీసుకోవద్దు ఎవరు, కానీ ఏంటంటే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత నాకు బ్యాడ్ కామెంట్స్ రావడం స్టార్ట్ అయినాయి. బ్యాడ్ కామెంట్స్ ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కాలేదు. నేను ఎవరిని ఉద్దేశించి వీడియో చేయలేదు, ఎవరిని ఇది చేయలేదు. నా భాష నేను మాట్లాడుకుంటా, నా పని నేను చేసుకుంటా, ఇది చేసుకుంటా, నేను వీడియో పెట్టినాక కొందరు ఏంటంటే ఫేక్ అకౌంట్లతో వచ్చి కమెంట్లు పెట్టడం, అది చేయడం. ఫస్ట్లో మస్తు మైండ్ ఖరాబ్ చేసుకున్నా. ఏంది బ్యాడ్ కామెంట్స్ ఎందుకు పెడుతుండీడు, వాళ్ళతో చాటింగ్ చేస్తుండే, నేను ఎందుకు పెట్టినావు భయ బ్యాడ్ కామెంట్ నా మీద అని. అప్పట్లో నాకు అట్లా లేవు, అప్పుడప్పుడే ఫేమస్ అయినా నేను. దాని తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత నాకు అర్థమైందంటే ఉంటారు ఇట్లాంటి కొడుకులు, కొత్తిమీర కరేపాకు గాళ్ళు కావాలని ఇట్లా ఇది చేస్తారు, మనిషి పీస్ ఆఫ్ మైండ్ తీసేస్తారని. సో అందుకే నేను ఏం చేసిన అప్పటి నుంచి ఒకడు భయ గుడ్ వీడియోస్ అంటే థ్యాంక్ యూ సో మచ్ అంటాను, బ్యాడ్ వీడియోస్ అయినా సరే ఆడు ఎంత తిట్టినా సరే నవ్వుతాను అంతే. అంటే పట్టించుకోవడం స్టార్ట్ చేసిన, పట్టించుకోవడం ఆపేసిన. ఇక కమెంట్ డిలీట్ అంతే. ఎవడన్నా మెసేజ్ కూడా పెడితే వాంది డిలీట్, బ్లాక్. ఎవడన్నా బ్యాడ్ కామెంట్ పెడితే బ్లాక్, అంతే. కనిపే కూడా అవి అట్లా. సో రీల్స్ ఫస్ట్ ఫీలింగ్ నుంచి ఫస్ట్ రీల్ నుంచి ఇవాళ డేట్లో 500 రీల్స్ దాకా చేసిన. సో ఫస్ట్ రీల్ చేసినప్పుడు ఉన్న మిట్టు వేరే, ఇప్పుడున్న మిట్టు వేరే. ఓకే, కొన్ని రోజులు అయితే బిట్టు కనిపించడేమో అనుకుంటున్నాను నేనైతే. కనిపించాడు, ఎక్కడికి వెళ్ళిపోతాడు. ఏదో మీ అందరి వెల్ విషెస్, బ్లెస్సింగ్స్, దీవెనతో ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. మొత్తం మీ ఫాలోవర్స్, నీ క్రియేట్ మొత్తం అదంతా. కానీ నెక్స్ట్ నీ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వీడియోస్ ఉన్నాయి కదా, దానిలో ఇప్పటిదాకా హైగా వెళ్ళినాయి. ఓకే, కొన్ని డైలాగ్స్ చేసావు నీ అంతకు నువ్వు. ఎస్, నీ డైలాగ్స్లో ఒక డైలాగ్ ఇప్పుడు లైవ్లో. యా, అంటే నా స్పెషల్ డైలాగ్స్ అంటే నేను వైరల్ అయింది లాండ్రీ బ్యాగ్, ఇంకోటి మ్యాసచ్యూసెట్స్ అంటే అది పలకనికి కష్టం ఉంటుంది. సో ఏమైందంటే నేను ముందు రోజు నైట్ మా జోస్గాడు ఫోన్ చేసిండు. నేను కూడా మామ యూఎస్ వస్తున్నారా అంటే, ఏడికి వస్తారా అంటే, నువ్వు ఉన్న జాగాలకు వస్తా. అదేరా నేను ఉన్నది ఏదంటే మస్కచెస్కా అన్నాడు. మస్కచెస్కా ఏదిరా అది, మ్యాసచ్యూసెట్స్ అంటే మసకస్కట్స్ అంటాడు. యా, దాన్ని వీడియో చేసేసిన, అది 1 million కొట్టింది ఫస్ట్ వీడియో నా ఇన్స్టాగ్రామ్ కెరియర్లో. మసాచ్యూసెట్స్ అంటే ఇక మసక చీకటిలో అట్లా రిలేట్ చేసుకుంటా నేను. సో దాన్ని షార్ట్ ఫామ్లో ఏమంటారంటే మ్యాథ్స్ అంటారు వాళ్ళంతా లోకల్స్, మసాచ్యూసెట్స్. సో ఆ వీడియో బాగా వైరల్ అయింది స్టార్టింగ్లో. అది కాకుండా ఇంకా సమంత గారి వీడియో 10 million వ్యూస్ టచ్. అది మళ్ళా ఒక డ్యాన్స్ చేసిన. ఇక డైలాగ్స్ అంటే రీసెంట్ నడుస్తుందంటే బురాన్ అంటున్నా, వచ్చేసారు అంటున్నా, బురాన్ అంటున్నా,
ఏంటంటే బోరాన్ అందరూ అడుగుతారు, మెసేజ్ చేస్తారు నాకు, భయ్యా బోరాన్ అంటే ఏంది, ఎందుకు అంటున్నావు బోరాన్ అని. అయితే చిన్న అంటే క్యారమ్ కూడా ఆడతాం కదా మనము, ఫస్ట్ బోరాన్ ఎడికెళ్ళి వచ్చిందో చెప్తా. బోరిక్ యాసిడ్ ఉంటుంది మనకు పౌడర్, దాన్ని బోరిక్ యాసిడ్ అంటారు కదా. సో బోరాన్ బొద్దింకలు చనిపోవడానికి వేస్తారు అవి. లేదు అది కాదా? కాదు, క్యారమ్ బోర్డులో ఆడేది బోరిక్ యాసిడ్ అది. అది ఫినైల్ యాసిడ్ వేరే. బోరిక్ యాసిడ్ ఏమో క్యారమ్ బోర్డులో అది. సో క్యారమ్ బోర్డు ఆడుకునే దాంట్లో ఇది చేస్తాం కాబట్టి ఆ బోరాన్ అక్కడ నుంచి వచ్చింది అని చెప్దామని నేను ఒక వీడియో అనుకున్నా. కానీ బోరాన్ అంటే ఏంటంటే హైరాన్, బోరాన్, పరేషాన్, ఓల్డ్ సిటీ స్లాంగ్. ఏంటంటే ఉర్దూ తెలుగు మిక్స్. హైరాన్ అంటే ఎక్సైట్, సడన్ సర్ప్రైజ్, అరే హైరాన్ హోగా మై దేక్కే, అంటే చూసి ఆశ్చర్యపోయినా హైరాన్. బౌరాన్, పరేషాన్ అంటే జర పరేషాన్ అయినా నేను, అంటే జర మైండ్కి తీసుకున్నా. బౌరాన్ అంటే ఈ రెండింటి మధ్యలో ఎక్సైట్మెంట్కి మైండ్కి డిస్టర్బ్ చేయకుండా 50-50 బౌరాన్ అట్లా. అని నాకు తెలిసింది, ఇదే కరెక్ట్ అని నేను చెప్తలేదు, బట్ ఇది నాకు తెలిసింది స్లాంగ్ తోటి. ఓకే, మొత్తానికి అయితే బొరాన్ అంటే అది హైలైట్. అరే బొరాన్ అంటున్నా అంటే వచ్చేసారు అంటున్నా, బొరాన్ అంటున్నా. ఏంటంటే మోడల్ బాయ్స్ ఉంటారు హైదరాబాద్లో, ఈ మోడల్ బాయ్స్ది నాకేంటంటే యూఎస్లో ఇట్లా చూపించడము, దానివల్ల పబ్లిక్కి కొంచెం అది కాంట్రాస్ట్ నచ్చి అట్లా వీడియోస్ వైరల్ కావడం జరిగినాయి. ఇంకా ఆడ ఎట్లుంటుంది లైఫ్ స్టైలు, ఆడ లోకల్తో మాట్లాడడం, అవన్నీ చేయడం చూసి మన వాళ్ళు ఇంప్రెస్ అయ్యి అట్లా. ఇక ఒక సీజన్ ఉన్నది, ఇప్పుడు ఫాల్ సీజన్ వస్తుంది. ఫాల్ సీజన్లో ఏంటంటే చెట్లకి వెళ్ళి ఆకులన్నీ రాలిపోతాయి. సో అట్లా ఆ వీడియో చేయడము. ఇంకా ఎట్లా రిలేట్ అంటే ఇక్కడ మన దగ్గర జిహెచ్ఎంసీ ఉన్న వాళ్ళు ఏంటంటే ఆడ ఎట్లా చూపిస్తుండే నేను, ఆడ వర్క్ ఫోర్సెస్ ఉంటాయి, టౌన్ వర్క్ అంటే ఇప్పుడు షెడ్ అయిన లీవ్స్ అన్నీ క్లీన్ చేస్తారు కదా. నేను ఏమన్నా, అరే నమస్తే బాయ్ వాట్సాప్ జిహెచ్ఎంసీ ఉంటుంది మా హైదరాబాద్లో, వీడియో కూడా జిహెచ్ఎంసీ ఉంది అట్లా. ఎగ్జాంపుల్స్ ఎందుకంటే క్లోజ్ టు రియాలిటీ అన్నీ రిలేషన్. ఇప్పుడు జిహెచ్ఎంసీ అని చూపించిన, ఇంకోటి దాని ముంగట పోతే ఇప్పుడు మనకు ఉప్పల్ రింగ్ రోడ్ వచ్చింది, అట్లనే ఆడ ఒక రింగ్ రోడ్ వస్తుంది, ఇక ఉప్పల్ రింగ్ రోడ్ లెక్క ఉంది అని అంట. ఇంకోటి ఒక బ్రిడ్జ్ వస్తుంది, చెదర్ఘాట్ బ్రిడ్జ్ లెక్క ఉంటుంది, ఆ చెదర్ఘాట్ బ్రిడ్జ్ లెక్క ఉంది అని చెప్తా. రోజ్ బేకరీ, ఇక అవన్నీ ఏంటంటే చిన్న చిన్నవి కంపారిజన్ చేయడంతో ఏంటంటే నేను ఇంటికాడనే ఉన్నట్టు నా ఫాలోవర్స్ కనిపించింది. అక్కడ ఉన్న వాళ్ళు చూసిరు, ఇక్కడ ఉన్న వాళ్ళు చూసిరు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమో భయా నువ్వు మస్తు చేస్తున్నావు, మన కల్చర్ని మర్చిపోతుంది, మన ఇది నడిపిస్తున్నావు. అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారంటే నీ వీడియో చూస్తే మనకు ఇండియా ఫీలింగ్ వస్తుంది భయా అట్లా. సో ఇద్దరు పార్టీస్ని ఇది చేస్తున్నట్టు మనం, ఇద్దరు పార్టీస్ని అంటే గ్రూప్ సెట్ ఆఫ్ ఆడియన్స్ కదా. ఒక ఇండియాలో ఉన్న సెట్ ఆఫ్ ఆడియన్స్ ఒకటి, యూఎస్లో ఉండే సెట్ ఆఫ్ ఆడియన్స్ ఇంకోటి కదా. అది ఇప్పుడు నువ్వు 2 పాయింట్స్లో ఉన్నావు కాబట్టి మన ఇన్స్టాగ్రామ్ మన హైదరాబాద్ మోడల్స్ని తీసుకుంటే ఐడియా ఉన్నట్టుంది. ప్రతి ఒక్కరు మోడల్ అండ్ డైలాగ్స్ కొట్టడం కానీ వైరల్ అవ్వడం కానీ, ఆ పిల్లల మీద అంటే వాళ్ళ మీద అసలు నీ ఒపీనియన్ ఏంటి? అంటే నేను చెప్పదలుచుకుంది ఏమున్నదంటే ఆ పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అంటే కొందరు ఎట్లా అంటే ఏమరా బెట్టే వచ్చేసారా బెట్టే చూసుకుందాంరా బెట్టే ఇట్లాంటివి చేసేటానికి ఏంటంటే చిన్నపిల్లలు అరే ఇట్లా వీడియోస్ చేస్తే మనకు మార్కెట్లో ఇజ్జత్ వస్తుంది, మోడల్ అని చేయాలి మనం, ఇట్లాంటి మిస్కన్సెప్షన్ అయిపోయింది ఇవాళ రేపు మార్కెట్లో. అంటే వీడియోస్ చేసుకోండి, మంచిగా చేసుకోండి, బట్ ఏంటంటే వాళ్ళకు పెద్దోళ్ళని చూసి ఎవరైనా సరే ఇన్స్పైర్ అవుతారు పిల్లలు. నేను కూడా చిన్నప్పుడు ఉన్నప్పుడు వాళ్ళని చూసే ఇన్స్పైర్ అయి ఉన్నాను. సో అట్లా ఆ ట్రెండ్ వచ్చేసింది. అట్లా ఇక అది ఎట్లా బంద్ చేయాలి ఏంటంటే ఇక మన చేతిలో లేదు. మోడల్ బాయ్స్ మొత్తం అయిపోయారు హైదరాబాద్ అంతా. నీ లవ్ స్టోరీస్ ఏం లేవు, లవ్ స్టోరీస్ ఏం లేవు, ఏం లేవు అసలు. ప్రామిస్ చిన్నప్పటి నుంచి లేవు, మిస్ కాకుండా ప్రామిస్. చిన్న పర్సన్ లేవు, పెద్ద పర్సన్ ఇట్లా లేవు, క్రష్ ఇట్లా ఏం లేదు. మనకు అది ఏంటంటే ఎక్స్ప్లోర్ చేయదలుచుకోలేదు ఆ టాపిక్. నేను అందుకే చెప్పట్లే, ఇంట్లో కాదు లైఫ్లో ఆ టాపిక్ ఎక్స్ప్లోర్ చేయదలుచుకోలేదు. దాచిపెట్టుడు అంటలేదు. అదే ఎందుకనంటే డీవియేషన్స్. అంటే నేను చూస్తుండే కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ టైం కేటాయించడము, మన టైం కాకుండా నా టైంకి నా టైం నాకు కావాలి అంటే ఇది వేరే విధంగా కాదు, బట్ ఏంటంటే నా టైం కంప్లీట్లీ నాకే కావాలి, నా మీదనే పెట్టాలి అని నాకు ఒకటి ఉంటుంది. అందుకే నేను ఆ టాపిక్. కానీ టైం వచ్చినప్పుడు నీకు ఆ ఫీలింగ్ ఉందంటే ఆల్రెడీ బ్రోకెన్ లేదు, మనం అటాచ్ చేయగాలి, బ్రోకెన్కి వెళ్తాం అంటే ఎక్స్ప్లోర్ చేయదలుచుకోలేదు అంతే ఇప్పట్లో. అట్లా అని చెప్పి మొత్తానికి సన్యాసం అంటే లేదు, దేనికైనా టైం వచ్చినప్పుడు అంతే. ప్రస్తుతానికైతే నా మీద నాకు టైం పెట్టుకోవాలి. ఉన్నారు నాకు సపోర్ట్, మా మదర్ ఉన్నారు, మా ఫాదర్, మా బ్రదర్స్, మా ఫ్రెండ్స్ రైట్ నౌ. జనరల్గా జనరల్ సెన్స్ చెప్తున్నా. సో అది అంటే నేను చూస్తుంటా కదా ఇప్పుడు మా ఫ్రెండ్స్ రిలేషన్లో ఉంటారు, వాడు ఎట్లా ఫోన్లో మాట్లాడతాడు, ఎట్లా ఉంటుంది అట్లా అనొద్దు. అంటే పర్లే ఏం కాదు, నా టార్చర్ ఎట్లుంటుంది అంటే ప్రతి ఒక్క థింగ్ భూతద్దం పెట్టి చూడడం. అందరూ అట్లా ఉంటారని అంటలేదు, కొందరు
కొందరు అట్లా చేసిన వాళ్ళు చూసినాడు ఇక మన అదృష్టంలో ఏమున్నదో, కానీ నాకు ఇప్పుడైతే ఇంట్రెస్ట్ లేదు. ఇప్పటివరకు ఎక్స్ప్లోర్ చేయలేదు, అంతే. మనం ఫోకస్ పెట్టలేదు. ఇంకోటి ఏంటంటే చిన్నప్పటి సంది మనం బాయ్స్ హాస్టల్లో పెరిగినాం కదా నేను. సో బాయ్స్ అది స్లాంగ్ అది, హైదరాబాద్ స్లాంగ్ అది. ఏంటంటే అంత పెరగలేదు. ఓకే, చెప్పండి. స్లాంగ్ కలుపుకొని మాట్లాడతాం మనం అట్లా. దాంతో ఏంటంటే గర్ల్స్ ఎక్స్పోజర్ మనకు తక్కువ, చాలా తక్కువ. సో దాంతో ఏమైందంటే నాకు బీటెక్లో పోగానే కో ఎడ్యుకేషన్, బీటెక్లో గర్ల్స్ ఉన్నారు, పక్క రోజులో గర్ల్స్ ఉన్నారు. మాట్లాడనికే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నాకు. ఎందుకంటే చిన్నప్పటి సంది గర్ల్స్ తోటి మాట్లాడలేదు నేను. అరే సడన్గా పోయి గర్ల్స్ తోటి మాట్లాడంటే ఎట్లయితుంది అంటే కొంచెం ఆలోచన, ఏమనుకుంటారో ఇప్పుడు నేను పోయి అప్రోచ్ అయ్యి మాట్లాడితే వీడు క్రీప్ అనుకుంటారా, లేదంటే అట్లా ఏదైనా సరే ఆయనకు అవసరం లేకుండా వచ్చి అడుగుతున్నాడు అంటే మనతో మాట్లాడడానికి అవకాశం తీసుకొని అంటే ఆలోచన ఎక్కువ ఉంటుండే అప్పట్లో. సో ఈ థింగ్స్ అన్నీ ఏం చేసిన అంటే నేను మాట్లాడమే తక్కువ. ఫస్ట్ ఇయర్ మొత్తం నాకేంటంటే కొంచెం ఈ థాట్స్ ఎక్కువ, అంటే అవతలోడు ఏం ఆలోచిస్తాడు అది ఇది. ఎందుకంటే ఒక్కసారి హాస్టల్కి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం చూస్తాం కదా. అంటే హాస్టల్ ఉన్నప్పుడు ఏంటంటే సార్లు పోరోలు ఎంబడి ఉండే ఫ్రెండ్స్ టీచర్స్, బయటికి వచ్చిన తర్వాత అందరు కలుస్తారు. బస్ ఎక్కితే కండక్టర్ ఎంబడి కో ప్యాసెంజర్స్ ఉంటారు మన ఎంబడి, వాళ్ళందరూ మాట్లాడడం ఎవ్రీథింగ్. అప్పుడు మనకు ఆల్ సైడ్ నుంచి ఇన్పుట్ వస్తుంది. మనకు హాస్టల్ ఉన్నప్పుడు అనే క్లోజ్ ఎన్విరాన్మెంట్లో ఒకటే సైడ్ నుంచి ఇన్పుట్, ఫేస్ టు ఫేస్ అంతా ఉండరు కదా. సో ఆ షిఫ్ట్, కల్చర్ షిఫ్ట్ అనేది ఇంపాక్ట్ అయింది. ఆ ఇంపాక్ట్ వల్ల కొన్ని డిసిషన్స్ అట్లా అయినాయి. అంటే మ్యారీడ్ కాదైతే మీరు? లేదు, మ్యారీడ్ కాదు. ఓకే, అట్లా కనిపిస్తుండొచ్చు బట్ మ్యారీడ్ కాదు. ఓకే, ఒక ప్రపోజల్స్ కూడా రాలే? మ్యారేజ్ ప్రపోజల్, లవ్ ప్రపోజల్ రెండు ఏం రాలేదు. మ్యారేజ్ వచ్చినట్టున్నాయి, అందుకే మ్యారేజ్ ప్రపోజల్ రాలేదు. ఏం లేదమ్మా, అట్లేం లేదు మనకు. అంటే దిస్ ఇస్ నాట్, నాకు ఇంకా ఏజ్ కాలేదు. ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ అంతే. టైం అంటే సందర్భం అంటారు కదా, సమయం సందర్భం, ఆ సందర్భం ఇంకా రాలే. ఓకే, అంతే. ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? ప్రెసెంట్ నేను యూఎస్లో షోస్ అంటే యాజ్ అ స్టడీస్ అండ్ ఇంకోటి జాబ్ కూడా, ప్రాజెక్ట్ కూడా నడుచుకుంటా. ఏంటంటే ఆన్ ఏ సైడ్ స్టాండప్ కామెడీ, యాంకరింగ్, ఎంసీయింగ్, సో ఇవన్నీ చేస్తాను అనమాట. యాజ్ ఏ హాబీ లెక్క స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఇవాళ రోజుల మంచి మార్కెట్లో ఇదే ఉంది, మంచి పేరు ఉంది. అంటే మంచిగా చేస్తాడు, ఇద్దరు ఎంగేజ్ చేసుకుంటా మాట్లాడిపిస్తాడు అందరి మీద అట్లా. ఇప్పుడు ఒక కామెడీ చేయొచ్చు కదా? కామెడీయా? స్టాండప్ కామెడీ ఎలాగో షోస్ చేస్తుంటారు కదా, ఇప్పుడు లైవ్లో ఒకటి. అంటే కామెడీ, స్టాండప్ కామెడీ ఎట్లా అంటే అది నేను అంటే ఇప్పుడు కూడా స్పాంటేనియస్ అంటే ఏదైతే నా మైండ్కి ఏమొస్తుంది ఇప్పుడు ఆడ కూడా స్టేజ్ మీద కూడా అట్లా చెప్పేస్తా స్టాండప్ కామెడీ. ఇంతసేపు మనం మాట్లాడినంత స్టాండప్ కామెడీ లెక్కనే, ఎందుకంటే నేను స్టాండప్ కామెడీ కూడా ఇట్లానే మాట్లాడతా. అది నీ గురించి మాట్లాడినావు, ఇప్పుడు కామెడీ చేయాలి నువ్వు. కామెడీ చేయాలనా? నేను ఇంతసేపు చేసిన అంటే అది రాదు అట్లా సడన్గా వచ్చేయంటే. ఇక మనకేందంటే ఒక కాన్సెప్ట్ తీసుకొని దాని గురించి ఆలోచించి, ఇప్పుడు కామెడీ కూడా ఏంటంటే సడన్గా మీకు ఒక జోక్ చెప్పినంటే మీకు అర్థం కావచ్చు కాకపోవచ్చు, ఎందుకంటే దానికి కొంచెం బ్యాగేజ్ ఉంటుంది దాని ఇంకా. సో బ్యాక్ స్టోరీ చెప్పాలి, బ్యాక్ స్టోరీ చెప్పిన తర్వాత బ్యాక్ స్టోరీ హిట్ అయితే అప్పుడు ఆ కామెడీ పేలుతుంది. సో అవి నార్మల్ కామెడీ అంటే నేను కూడా మాట్లాడు మజాక్ హైరాన్ బోరాన్ పరేషాన్ అది అట్లా. ఇవన్నీ ఏంటంటే కొంచెం మన స్లాంగ్ మాట్లాడితేనే ఏంటంటే ఒక మనిషి ఫేస్లో చిరునవ్వు వచ్చేస్తుంది. జబాన్ పే మిఠా హై అప్నా హైదరాబాదీ స్లాంగ్, మన హైదరాబాదీ భాష, నాలుకే మీద తీపి మన భాష. అంటే ఇక్కడ లోకల్ ఓల్డ్ సిటీ, న్యూ సిటీ, హైదరాబాద్ సిటీలో ఇక్కడైనా మన మిక్స్ ఉంటుంది కదా, ఉర్దూ మిక్స్, హిందీ మిక్స్, ఇవన్నీ ఆ మిక్స్ నుంచి వచ్చిన భాష అనేది చాలా తీపిగా ఉంటుంది నాకు అనిపిస్తుంది. అంటే మాట్లాడుతుంటే దిల్సే సాఫ్ మున్న మాట్లాడినట్టు అనిపిస్తుంది అది. సో డైలాగ్, నేను ఒక డైలాగ్ కొడుతుండే బాగా, అంగ్రేజ్ మూవీది. స్టాండప్ కామెడీ కూడా ఏది చేసినా కూడా అక్కడ క్రౌడ్ వర్క్ కాకుండా ఏంటంటే మోనోలాగ్ టైప్ ఆఫ్ స్టాండప్ కామెడీ చేస్తుండే. ఇప్పుడు సిటీస్ పేరు మీద కామెడీ చేయడం, మ్యాసచ్యూసెట్స్ అంటే మస్కా చెస్కా, కనెక్టింగ్ కట్ అని ఒకటి ఉంటుంది, అది కనెక్షన్ కట్టు. సో అట్లాంటివి. ఇంకో టెక్సస్ అని ఉంటుంది, టెక్సస్ ట్యాక్సెస్, మినియాపోలిస్ అంటే మీ అయ్యా పోలీసు అట్లా. సో రిలేషన్స్ ఇట్లా చేసుకుంటా అది కామెడీ వండిస్తాను నేను. సో ఆ డైలాగ్ ఏంటంటే హైదరాబాదీ
చిన్న లొల్లిలు అయితే హైదరాబాద్ దాన్ని ఎట్లా డిస్క్రైబ్ చేస్తారు, మన హైదరాబాద్ తింటున్నదాన్ని ఇంత చేస్తారు కొంతమంది దోస్తులు ఇట్లా మాట్లాడతారు. అది ఒక రిలేషన్ చెప్తుండే ఏంటంటే परसों डबलपुर में क्या लड़ाई मालूम छिंदिया लड़ाई हुई क्या हुआ बोले तो मैं इसाक फिरोज रबर गलील पटेज मल्ले सिन्हा फिरोज फैजल अकबर पूरे गए तो लड़ाई में खाली लड़ से दिए गाप गीप मैं क्या करा बोले तो लब्बर की तरफ लाल लेके काट डब्बी सिल का के दीवार कूद के वो दिया पूरों को. फिर अकबाल को भी जा देखो जा रहे अकबाल तू भी तो बह रहा तो गर्दन पे की तो अकबाल मेरे को बोल रहा मेरे पास तो सर्कल ठहरा हुआ था मैं कैसा मारूं. సో ఇట్లాంటి ఏంటంటే చిన్నప్పుడు సినిమాలు చూసి హైదరాబాద్ అంగ్రేజ్ 2006లో రిలీజ్ అయింది 5-6లో. సో ఆ హైదరాబాద్ స్లాంగ్ అంతా ఆ మూవీస్ అట్లాంటి హైదరాబాద్ మూవీస్ సలీం ఫేపు అజీజ్ నాజర్ ఇస్మాయిల్ భాయ్ ఇవన్నీ క్యారెక్టర్స్ మంచిగా ఇదన్నమాట. సో అక్కడ నుంచి ఫినిష్ చేయి. ఓకే మొత్తానికి అయితే అక్కడ నుంచి స్టార్ట్ అయిందంట. అక్కడ నుంచి స్టార్ట్ అయింది మైండ్లో ఒక పురుగు స్టార్ట్ అవుతుంది కదా. సో అట్లా ఒక థాట్, ఒక ఇష్టం, ఒక క్రేజ్, ఒక ప్యాషన్ ఆడి నుంచి పుట్టుకొచ్చింది. చిన్న మంచిగా చేస్తారు ఇలా నేను కూడా అట్లా చేయాలి, హీరోస్ కామెడియన్స్ అట్లా. లైఫ్ గోల్ ఏంటి? లైఫ్ గోల్ అంటే ఇప్పటి వరకు అయితే అంత దూరం ఆలోచించలేదు. వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years అంటే చెప్పా. వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 minutes అంటే ఓకే 5 minutes ఇంటర్వ్యూలో లేదు ఇప్పుడు పోతా తింటా లంచ్ ఎక్కువ ఆలోచించా. ఏంటంటే వాట్ ఎవర్ లైఫ్ థ్రోస్ ఎట్ మీ ఐఎమ్ రెడీ, ఐ క్యాన్ డీల్ విత్ ఇట్, ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇనఫ్ టు డీల్ విత్ ఇట్. ఇక లైఫ్ గోల్ అంటే ఇక ఏం లేదు, డైలాగ్ ఏముంటుంది మనకు, లోబో డైలాగ్ ఒకటి ఉంటుందండి. లోబో అన్నది ఏంటంటే జీవితంలో ఏం లేదన్న, ఒక కష్టపడి 10,000 సంపాదించి 4,000 జేబులో పెట్టుకొని 6,000 ఇంట్లో ఇచ్చి అమ్మ నాయనని మంచిగా చూసుకున్నాడు పైకి వచ్చిండు. మన గోల్ కూడా అంతే, మన పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారా, పేరెంట్స్కి మనం పేరు నిలబెట్టినామా అంతే. అదొకటి. నేను వేరేది పెద్ద గోల్స్ అంటే ఇక అంతేం లేదు. అంటే చిన్నప్పుడు రాస్తుండే స్లామ్ బుక్స్లలో సైంటిస్టు, నిజంగానే స్లామ్ బుక్స్లలో ఇవాళ డేట్లో నేను చూసుకున్నా 5th క్లాస్లో 10th క్లాస్లో స్లామ్ బుక్లో రాసిన సైంటిస్ట్ అది అని రాసినంట, ఒక అంటే ఆస్ట్రోనాట్ రాసినంట, ఆస్ట్రోనాట్. ఓకే. ఇక అప్పట్లో చిన్నప్పుడు ఏది కనిపిస్తే అది అవుతుండే. క్రికెటర్ మనకి దాని గురించి తెలియదు జస్ట్ మంచిగా ఉన్నది కాబట్టి అది అయిపోతా. అంటే అప్పట్లో ఎక్కువ ఆలోచన లేకపోతుండదు. ఇప్పుడు ఏంటంటే ఒకటి కావాలంటే దాని గురించి మనకు తెలుసు. ఇప్పుడు క్రికెటర్ కావాలంటే ప్రాక్టీస్ చేయాలి, ఫిట్నెస్ ఉండాలి, డైలీ ప్రాక్టీస్ పోవాలి. ఇవన్నీ మనకు ఆలోచనకు ఏంటంటే అట్లా. సో ఇప్పుడు గోల్ అంటే మీరు కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, నా గోల్ అంటే అదే, జస్ట్ బీ హ్యాపీ. గోల్ లైఫ్ లాంగ్ నేను చేసిన హ్యాపీగా ఉండాలి, ఆప్టిమిజం, కన్విక్షన్, ఇవన్నిటితోటి అంటే ఏది జరిగినా మనం మంచికే జరిగింది అనుకోవాలి అంతే. ఫ్రెండ్స్ మీద ఒపీనియన్? ఫ్రెండ్స్ అనేది నా లైఫ్లో దేవుని వల్ల మనకు అదృష్టం వల్ల మంచి ఫ్రెండ్సే దొరికిర్రు. కానీ కొంతమంది దొరికిర్రు కచ్చరాలు కానీ కట్ చేసేసిన వాళ్ళని. బట్ ఫ్రెండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఎందుకంటే కొంత పేరెంట్స్కి షేర్ చేసుకోలేని ఫ్రెండ్స్ ఉండాలి. ఫ్రెండ్స్ తోటి అన్నీ షేర్ చేసుకుంటాం మనం, ఏదున్నా సరే ఫిల్టర్ లేకుండా ఫ్రెండ్స్ తోటే ఉంటుంది. కాబట్టి స్ఫూర్తి ఇవ్వాలన్నా వాళ్ళే, ఒక మోటివేషన్ ఇవ్వాలన్నా ఒక సపోర్ట్ కావాలా, బ్యాక్ సపోర్ట్ ఏదున్నా సరే. ఇక పేరెంట్స్తో డిస్కస్ చేయలేని మ్యాటర్స్ అంటే అట్లనే కాకుండా ఒక సోషల్ లైఫ్, ఒక పర్సన్ ఒక సోషల్గా లైఫ్ ఉండాలని అంటే ఇంటికి కాకుండా బయట లైఫ్ అంటే ఫ్రెండ్స్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు బయటికి వెళ్తున్నారని అంటే ఇప్పుడు ఒక ఫ్రెండ్స్ని కలిస్తే ఏంటంటే కూర్చొని అడ్డం మీద కూర్చొని మజాకు ఒక 15 minutes 20 minutes మంచిగా నవ్వుకుంటాం, అది దట్ ఈస్ గుడ్ ఫర్ హార్ట్ అంతే. సో ఇక 15-20 minutes ఒక 2-3 గంటలు అవుతుండొచ్చు. బట్ ఏంటంటే జస్ట్ ఫ్రెండ్స్ అనేది ఇక ఇంపార్టెంట్, మంచిది. ఓకే, బురాన్ అంటున్నా. ఓకే, ఈ ఇంటర్వ్యూ చూసేటోళ్ళకి ఏమంటారు మరి? ఇంటర్వ్యూ చూసేటోళ్ళకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ వరకు వచ్చిన అంటే ఆల్ థ్యాంక్స్ టు మై ఫాలోవర్స్ అని చెప్తాను. ఓకే, మీ ఫాలోవర్స్కి? మా ఫాలోవర్స్ ఆల్ థ్యాంక్స్ టు మై ఫాలోవర్స్, బికాస్ మీరు లేకపోతే నేను లేను. సో ఇక్కడ వరకు తెచ్చినందుకు నాకు స్ఫూర్తి ఇచ్చి, సపోర్ట్ ఇచ్చి, మోటివేషన్ ఇచ్చి, కమెంట్స్ చేసి, మెసేజెస్ చేసి ఇక్కడ వరకు ఈ స్టేజ్ వరకు వచ్చి అలాంటి రోజుల ఈ కెమెరా ముంగల చూసుకోవడం మాట్లాడుతున్నాను అంటే అన్నిటికీ కారణం నేను నాతో పాటు మీరున్నారు, కానీ నాకంటే ముందు మీరే ఉన్నారు. సో అందుకే థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఎప్పుడు యూఎస్ వెళ్ళేది? మళ్ళీ నేను సంక్రాంతి తర్వాత వెళ్తాను యూఎస్కి. అప్పుడు మొత్తం చాప్టర్ 2 స్టార్ట్ అవుతుంది. చాప్టర్ 2 అదేంటి అంటే ఈ యూఎస్లో 2 years ఉన్నాయి కదా, చాప్టర్ 1 ఇప్పుడు వెళ్తా కదా, చాప్టర్ 2. డన్. థ్యాంక్ యూ సో మచ్ బిట్టు గారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.